లేడీ కాకి నక్క కథ. పూర్వం మగధ దేశంలో మందారవతి అనే అడవి. ఆ అడవిలో ఒక కాకి, లేడీ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. ఏ తోటలోనైనా మొక్కజొన్న కండేయలు దొరికితే లేడీ కాకికి ఇచ్చేది. కాకి ఏ గ్రామంలోనైనా మంచి తినుబండారాలు దొరికితే లేడీకి తెచ్చి పెట్టేది. ఈ విధంగా ఆ రెండు ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరి మంచి చెడులు మరొకరికి చెప్పుకొనుచు అన్యోన్యంగా జీవిస్తున్నాయి. ఆ అడవిలోనే నక్క కూడా జీవిస్తున్నది. ఒకనాడు బాగా బలిసియున్న ఆ లేడిని చూచి ఎలాదైనా దానిని చంపి తినాలనే కోరిక నక్కకు కలిగింది. అందుకని ఒక ఎత్తు వేసింది. మేత మేసే లేడీ వద్దకు వెళ్లి, నమస్కారం లేడీ బావగారు, నేనీ అడవిలో ఆ చివరకు ఒక మూల ఉండేదాన్ని. అక్కడ క్రూరజంతువులా బాధపడలేక ఇటు వచ్చాను. వచ్చి రావడంతోనే మీరు నాకు కనిపించారు. నీతో చెలిమి చేయాలనే కోరిక కలిగింది. నీకీ చోటు బాగా తెలుసు కదా. ఒకరికొకరం తోడుగా కబుర్లు చెప్పుకుంటూ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ హాయిగా జీవిద్దాం అని ఇంకా ఎన్నో మాయమాటలు చెప్పింది. లేడీ నక్క మాటలు నమ్మింది. ఆపదలో ఉండి శరణువేడి స్నేహం కోరివచ్చిన తోటి జంతువుని ఆదరించటం కనీస ధర్మం అని భావించినది. నక్కతో స్నేహం చేతలిచి, నక్క బావా, నాకొక కాకి స్నేహితుడున్నాడు. మేమిద్దరం కలిసి ఆ కనిపించే చెట్టు వద్ద ఉంటున్నాము. నీవు కూడా మాతో పాటు ఉందువుగాని మా ఇంటికి వెళదాంరా అని దానిని వెంటబెట్టుకొని కాకి వద్దకు వచ్చి దానికి నక్క విషయమంతా చెప్పినది. కాకి జింకతో మిత్రమా, మంచి చెడు ఆలోచించక కొత్తగా వచ్చిన వారిని నమ్మి స్నేహము చేయరాదు. ఇది జిత్తుల మారి నక్క. పైగా మాంసాహారి కూడా. దాని గుణగణాలు మనకి తెలియవు. అలాంటి వారి స్నేహం మంచిది కాదు. వారి వారి గుణధనములు తెలియక ఎవరిని బడితే వారిని దరీకీ చెరనిస్తే పిల్ల మాటలు నమ్మి చేరదీసి చివరకు ప్రాణములు పోయిన గ్రద్దవలే అగును. ఆ కథ చెప్తాను ఆలకించు అంటూ ఆ కథ చెప్పసాగింది.